We talk about fitness, we talk about diets, we talk about good skin, we talk about the goals. చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం లైఫ్లో ఏం చేస్తున్నావు, ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు, ఎలా ఉన్నావు, అలా ఉన్నావు అని ఎన్నెన్నో మాట్లాడుకుంటాం. బట్ నో బడీ రియల్లీ ఆస్క్స్, ఈజ్ యువర్ మైండ్ ఓకే? ఎప్పుడైనా ఎవరైనా నిన్ను అడిగారా? పోనీ నువ్వు ఎవరైనా ఇలా అడిగావా, ఈజ్ యువర్ మైండ్ ఓకే? ఎందుకు ఇలా అడగడం అంత ఇంపార్టెంటా? ఫిజికల్లీ మనం ఇంత ఫిట్గా ఉన్నప్పుడు మన మైండ్తో ఏంటి అనేది. నో వాట్, నువ్వు ఎంత ఫిట్గా ఉన్నా, నీ ఫిజికల్ హెల్త్ ఎంత బెటర్గా ఉన్నా, వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఓకే, దెన్ యు ఆర్ నాట్ ఓకే. హియర్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. మన అందరం మెంటల్ హెల్త్ని హైడ్ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, నీకు ఫీవర్ వచ్చిందా, నీకు కాఫ్ వచ్చిందా, నీకు జ్వరం వచ్చింది, నీకు ఇక్కడ దెబ్బ తగిలింది, ఇది బాగాలేదు, అది బాగాలేదు, నీ ఫిజికల్ హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు, పట్టించుకుంటూ ఉంటారు, తగ్గేదాకా కేర్ చేస్తూ ఉంటారు, లేదంటే కేర్ తీసుకొని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ మెంటల్ హెల్త్? దీన్ని ఎవరు పట్టించుకునేది? సరే, చుట్టూ ఉండే వాళ్ళు పట్టించుకోకపోయినా నీ మెంటల్ హెల్త్ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు నవ్వుతూ ఉంటావు, రోజు పనికి వెళ్తూ ఉంటావు, నీ పనులు నువ్వు చేసుకుంటూనే ఉంటావు, కానీ డీప్ ఇన్సైడ్ నీ థాట్స్తో నువ్వు కొట్టుకుపోతూ ఉంటావు. ఎవరికి అర్థం కాదు. ఒక సైలెంట్ పెయిన్ని, ప్రెషర్ని గో త్రూ అవుతూ ఉంటావు. నువ్వు చూడ్డానికి బాగానే ఉన్నావుగా అని అనిపించేలా ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు కదా, బయటకు కనిపించేది వేరు, మెంటల్ హెల్త్ లోపల సఫర్ అయ్యేది వేరు. అందుకే ఒక మనిషి మెంటల్ హెల్త్ గురించి పట్టించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వై డు వి డోంట్ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్? లెట్స్ బీ మోర్ హానెస్ట్. మనం ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి ఎవరితోనో మాట్లాడాలి ఆర్ మాట్లాడదాం అని అనుకుంటే, ఏదైనా షేర్ చేసుకున్నా మనం టూ ఎమోషనల్ అని అవతల వాళ్ళు అనుకుంటారని ఆగిపోతూ ఉంటాం. అండ్ వీఆర్ స్కేర్డ్ బికాజ్ మనల్ని ఒక వీక్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. లేదంటే ఇప్పుడు మనం గోత్రూ అవుతున్న సిచ్యువేషన్ గురించో, ప్రాబ్లం గురించో వాళ్ళకి చెప్పి వాళ్ళకి బర్డెన్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాం. ఇంకొన్నిసార్లు మనం ఏం గోత్రూ అవుతున్నామో మనకే సరిగ్గా అర్థం కాదు. బట్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల ఏదన్నా మారేది ఉంటుందా? లేదు. అది మనలో మనమే పెట్టేసుకుని దాన్ని ఇంకా ఇంకా ప్రెషర్గా ఫీల్ అయ్యి, స్ట్రెస్గా ఫీల్ అయ్యి, ఎలోన్గా బ్యాటిల్ చేసి ఇంకా ఇంకా ప్రతిరోజు దాన్ని పెంచుతూ ఉంటాం. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, ఏమవుతుందంటే నువ్వు ఎవ్రీడే మార్నింగ్ లెగుస్తావు, బట్ చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది, నీకు ఏ పని చేయబుద్ధి కాదు, అండ్ లేటర్ ఆన్ నువ్వు అలిసిపోయి నిన్ను ఒక లేజీ పర్సన్ లాగా ట్రీట్ చేసుకుంటావు. కానీ దాని రియల్ రీజన్ ఏంటి అంటే నీ హార్ట్ చాలా టైర్డ్ అయిపోయింది, యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్, అండ్ నువ్వు దేని మీద ఫోకస్ చేయలేవు అనే విషయం నీకు అర్థం కావాలి. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ బయటకు పిలిచారు అనుకోండి, నేను రాలేను అని చెప్తూ ఉంటావు. జస్ట్ బికాజ్ నీకు ఇంట్రెస్ట్ లేక కాదు, యూ హ్యావ్ నో ఎనర్జీ. వాళ్ళ ముందు నవ్వుతూ నటించే ఓపిక లేక యూ విల్ క్యాన్సిల్ ది ప్లాన్స్. ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు నువ్వు లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నావో అర్థం కాక నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం మొదలు పెడతావు. యూ ఆర్ సెన్సిటివ్, యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్ అని నీ సెల్ఫ్ వర్త్ని క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెడతావు. దిస్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డ్రామా ఆర్ దిస్ ఇస్ నాట్ ఎ వీక్నెస్. This is something you have to give attention to your mental health like physical health. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ని అవాయిడ్ చేయాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్. ఎలా? ఫస్ట్లీ మెంటల్ హెల్త్ని మనం పట్టించుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎనీథింగ్ లగ్జరీ, ఇట్స్ నెసెసరీ ఫర్ ఎవ్రీ వన్. ఈ కొన్ని థింగ్స్ నువ్వు ట్రై చేయడం వల్ల యూ కెన్ నోటీస్ అ డిఫరెన్స్. చెక్ ఇన్ విత్ యువర్ సెల్ఫ్ డైలీ. ఆర్ యూ ఓకే అని నిన్ను నువ్వు అడగాలి, అండ్ దానికి ఆన్సర్ హానెస్ట్గా చెప్పాలి, ఈవెన్ దో ఇట్ ఈస్ మేకింగ్ యూ అన్కంఫర్టబుల్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మనం బాగయ్యేలాగా చూస్తారు అనేది జరగదు. వెన్ నోబడీ ఈజ్ దేర్ అరౌండ్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యూ, నిన్ను నువ్వు పట్టించుకోవాలి. స్పీక్ ఇట్ అవుట్. నువ్వు ఏం గో త్రూ అవుతున్నావో నీకు తెలిసిన ఆ ఒక్క ఫ్రెండ్ అన్న ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడు. ఇఫ్ ఎవరూ లేరు అని అనుకుంటే నీతో నువ్వు మాట్లాడుకో, లేదా ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ ఒక థెరపిస్ట్కి షేర్ వాట్ ఆర్ ది ప్యాటర్న్స్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఇఫ్ యూ కాంట్ ఎఫర్డ్ ఎనీథింగ్ లైక్ దట్, ఒక బుక్ తీసుకో, నీకు నువ్వు రాసుకో వాట్ యు ఆర్ ఫీలింగ్ ఎవ్రీ సింగిల్ డే, ఏం గో త్రూ అవుతున్నావు, వాట్ యు లెర్న్, హౌ యు ఆర్ చేంజింగ్ అని ఒక జర్నల్ అనేది నోటీస్ చేసుకో. నీ ఫీలింగ్స్ని ఎవరొకరికి చెప్పుకోవాలి, అది నీకైనా, ఒక బుక్కైనా, తెలిసిన వాళ్ళకైనా, తెలియని వాళ్ళకైనా, నీలో నువ్వు హోల్డ్ చేసుకుంటే నథింగ్ గోయింగ్ టు వర్క్. నో మ్యాటర్ వాట్, ప్రొటెక్ట్ యువర్ పీస్. ఇప్పుడు నీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని అంటే దానికి వేరియస్ కారణాలు, నీ చుట్టూ ఉండే జనాలు, సిచ్యువేషన్స్ కారణం అవుతూ ఉంటారు. సమ్టైమ్స్ నీ పీస్ని డిస్టర్బ్ చేసే క్వశ్చన్స్ ఆర్ పీపుల్ వస్తే యూ హ్యావ్ టు స్టార్ట్ సేయింగ్ నో టు ది పీపుల్ ఆర్ ది సిచ్యువేషన్స్ నీ పీస్ని డిస్టర్బ్ చేస్తుంటే. ఇట్స్ కంప్లీట్లీ ఓకే టు టేక్ బ్రేక్. అంటే ఇప్పుడు నీ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ అచీవింగ్ సంబడీస్ ఎక్స్పెక్టేషన్స్. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్, డోంట్ బీ సో హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. బికాస్ ఏదో అవుతుంది, నువ్వేదో గోత్రూ అవుతున్నావు అని నిన్ను బ్లేమ్ చేసుకుని, నిన్ను నువ్వు ఓవర్ స్ట్రెస్ చేసుకుని
ప్రెషరైజ్ చేసుకునే అవసరం లేదు. అన్ని రోజులు మన రోజులే కాదు, ఫ్యూ డేస్ విల్ బీ సో హార్డ్ అండ్ దట్స్ కంప్లీట్లీ ఓకే. లెట్స్ నార్మలైజ్ మెంటల్ హెల్త్. అదేమీ నేరం కాదు. ఇప్పుడు నీ కాలుకో చేయికో దెబ్బ తగిలితే నువ్వు డాక్టర్ హెల్ప్ తీసుకుంటావు కదా, అలాగే నీ మనసు నీ మైండ్ నాట్ ఓకే అని నీకు అనిపిస్తూ ఉంటే ఎవరన్నా నీ చుట్టూ ఉండే వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇంకా హానెస్ట్గా చెప్పాలి అని అంటే నీ దగ్గర పర్ఫెక్ట్ స్కిన్ ఉన్నా, మంచి డబ్బులున్నా, మంచి మనుషులున్నా, ప్రతిరోజు బయటకు నవ్వుతూనే ఉన్నా, మంచి మంచి ఫోటోలు దిగుతూ ఉన్నా, అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నా, బట్ ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఓకే, నథింగ్ ఫీల్స్ రియల్. సో ప్లీజ్ స్టాప్ ఇగ్నోరింగ్ యువర్ మెంటల్ హెల్త్. మనం రెగ్యులర్గా ఈజ్ ఎవ్రీథింగ్ ఓకేనా లేదా అని పట్టించుకుంటూ ఉండాలి. లెట్స్ నార్మలైజ్ దిస్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన మైండ్ ఒక హోమ్ లాంటిది. వీ షుడ్ ఫీల్ సేఫ్. మనమే అక్కడ గజిబిజిగా ఉంటే ఇంకా ప్రశాంతంగా ఎలా ఉంటాం? అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ సెల్ఫిష్, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీ మీద నీకుండే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. నో మ్యాటర్ వాట్, నువ్వు లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా నీ చుట్టూ ఉండే మనుషుల్ని అప్పుడప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ ఓకేనా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ దెమ్ అని జెన్యూన్గా తెలుసుకోవడానికి ప్రయత్నించు. టాకింగ్ అబౌట్ ది మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ షేమ్, ఇట్స్ నెసెసరీ ఫర్ ఎవ్రీ వన్. ఇఫ్ ఇన్ కేస్ నా వర్డ్స్ కనెక్ట్ అయ్యి ఏమైనా హెల్ప్ అయ్యాయి అని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హీలింగ్ థాట్స్ and connecting words. This is RJ Amula signing off. See you in the next video. Until then, take care of your goals, take care of your body, and more than anything else, take care of your mind.